తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక విద్యార్థులు, విద్యా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ విద్యార్థులు అనేక మంది ప్రైవేట్ కాలేజీలలో ఈ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ భరోసాతోటి చదువుతున్నారు. అయితే వీళ్ళ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి విద్యా సంస్థలు. ప్రభుత్వమేమో మేము ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇస్తామనే దాని గురించి ప్రకటించింది, కానీ వారి ఖాతాలో వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కాబట్టి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లని విడుదల చేయాలని చెప్పేసి ఈ బంద్ ఏదైతే ఉన్నదో ఆ బంద్ని ఆపే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రైవేట్ విద్యా సంస్థలు, కాలేజీలు ఏవైతే బంద్ పాటిస్తున్నాయో దానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లో అనేక గిరిజన ప్రాథమిక పాఠశాలలు కూలిపోయే దశలో ఉన్నాయి. చాలా వాటికి సొంత భవనాలు లేవు. అట్లాగే అనేక భవనాలు ఉన్న చోట రేకుల షెడ్ తోటి, పరదాలతోటి విద్యా వ్యవస్థను నడిపించాల్సిన దుస్థితి ఉంది. ఈ జిల్లాలోని మా జిల్లా నాయకత్వం అంతా కూడా గ్రామాల్లో సర్వే చేసినప్పుడు అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ప్రాథమిక పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలా, ఎక్కడైతే పాఠశాలలు నిర్వహిస్తున్నారో వాటికి పక్కా భవనాలు ఉండేటట్టు ప్రభుత్వం చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే డైలీ వైజ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమ్మె కొనసాగుతూ ఉన్నది. ఈ సమ్మెకు కనీసం ప్రభుత్వం నుంచి స్పందన అనేది లేదు. మా విద్యార్థుల యొక్క కడుపు కోతని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఆ కార్మికులు కూడా ఆదివాసీ కార్మికులు చాలీ చాలని వేతనాలతోటి కొన్ని నెలల నుంచి కొన్ని